నా డ్యూటీలో భాగంగానే మా స్టాఫ్ అందరినీ తీసుకొని ప్లాంటింగ్ చేయడానికని ట్రాక్టర్స్ తీసుకొని ప్లవింగ్ చేయడానికి సరసాల గ్రామ సమీపంలో ఉన్న ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అక్కడ కొంతమంది విలేజర్స్ వచ్చి వర్క్ అడ్డుకుంటా ఉంటే మాతోని పోలీస్ వాళ్ళందరూ ఫోర్స్ ఉన్నారు. వాళ్ళను తీసుకొని వాళ్ళు అడ్డంకి వస్తున్నారు కాబట్టి వినట్లేదని వాళ్ళు తీసుకొని పోతా ఉంటే అక్కడ నుంచి ఎమ్మెల్యే గారి తమ్ముడు కృష్ణ వచ్చేసి పోలీస్ వాళ్ళని అందరినీ నూకేసి వాళ్ళని అక్కడనే కోనేరు కృష్ణ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పోలీసు వాళ్ళని వెనుకకు జరిపేసి వాళ్ళందరినీ ఎవరైతే జీప్లో ఎక్కించిన వాళ్ళని ప్లస్ విలేజర్స్ అందరినీ పట్టుకొని అక్కడ నుంచి కర్రలు పట్టుకుంటూ వచ్చి డైరెక్ట్ అందరినీ బాధుడే స్టార్ట్ చేశారు. ఫస్ట్ నన్ను టార్గెట్ చేసి నాకు కొట్టిన తర్వాత మళ్ళీ విలేజెస్ అందరు కొట్టడం స్టార్ట్ చేశారు అక్కడ. ఈవెన్ అప్పుడు నాకు ఇంజురీ కాగానే మా వాళ్ళందరూ నన్ను లిఫ్ట్ చేసిన తర్వాత మా అందరు ఈవెన్ ఫారెస్ట్ అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ సరౌండ్ చేసి మొత్తం వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. ఈవెన్ లేడీస్ అని కూడా చూడకుండా ఏదైనా నేను ఎంత అసలు దీనిగా కొట్టొద్దు అని ఎంత వేడుకున్నా కానీ వాడు అసలు వదలకుండా నాకు అసలు పశువులకు కూడా కొట్టరండి, అట్లా కొట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఏదైనా ఉంటే మేము ఒక 4 days ముందు కూడా విలేజ్లో ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి క్లియర్గా చెప్పి మేము వర్క్ చేయడానికి వెళ్ళాం. కానీ నేను నా డ్యూటీ పరంగానే నేను ఏం చేయాలి నా డ్యూటీ చేశాను తప్ప సిన్సియర్గా చేశాను, ఈవెన్ చేస్తాను కూడా. అదే తప్ప నేను ఇక్కడ చేసింది ఏం లేదు. ఇంకొకటి నేను 100% నా మనస్ఫూర్తిగా చెప్పుకోవాలనుకున్నది ఏంటంటే వాళ్ళు ఎక్కడంటే నేను సంవత్సరం నుంచి అక్కడ చేస్తున్నాను, ఎంతోమంది ఆఫీసర్ చేసుకుంటూ కూడా వచ్చారు. అక్కడ ఏంటంటే రాజకీయంగా అందరు విలేజెస్కి ప్రొవోక్ చేయడము, వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళని కొట్టాలి అది చేయాలని చెప్పడము, కొట్టిపియడం, ఇలాంటి గుండాయిజం చేయడం అనేది అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు అనేది అలవాటైపోయింది. దీనికి మాత్రం ఎండ్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఖచ్చితంగా నాకు తెలుసు, ఈవెన్ నేను ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని కూడా చూస్తారు. ఈవెన్ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా ఏం లేదు, కానీ ఏదైనా కానీ కాకన్నా ముందే ఖచ్చితంగా గట్టి యాక్షన్ కావాలండి. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక కేసు పెట్టేసి ఎంతో మంది ఇంతకు ముందు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎంతో అండదండ ఉంటుంది, వాళ్ళు ఏదో ఇది చేసుకొని ఒక రోజులో బయటకు వచ్చేస్తారు. అలా వచ్చేసిన తర్వాత రేపు నాకు క్యాజువాలిటీ జరిగిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఖచ్చితంగా అది నాకు దానికి షూరిటీ అనేది నాకు ఖచ్చితంగా నాకు కావాలి. అది ఒకటి. ఆయన ఇంకొకసారి రాజకీయాలకు రాకుండా చూసుకోవాలి. మేమనేది ఖచ్చితంగా నేను పర్సనల్ గా చేయట్లేదండి, డ్యూటీ ప్రజల కొరకే. ఆ అడవి భూమి కానీ ఏదైనా కానీ ఈ రోజులలో మనకు తెలుసు ఇదంతా పోవడం వల్ల మనకు ఎన్ని ఇది వస్తున్నాయి అనేది పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఇది చేస్తుందని. ఇది ప్రజల ఆస్తి, మేము చేసేది ఏదైనా కూడా ప్రజల కొరకే. ఇంకా నేను అసలు పర్సనల్ గా చెప్తాను, నేను ఎక్కడో జిల్లాలో పుట్టి కాదు, ఈవెన్ నేను పల్లెటూరులో పుట్టి చదువురాని తల్లిదండ్రులకు పుట్టి గవర్నమెంట్ లో చదువుకొని సమాజానికి సేవ చేస్తామని ఉద్దేశంతో నేను చదువుకొని జాబ్ సంపాదించి యూనిఫామ్ మీద ఉన్నా. నిజంగా చెప్తున్నాను, ఈరోజు యూనిఫామ్ మీద ఉన్న దీనితో నేను ఈ సర్వీస్లోకి వచ్చాను. కానీ ఇట్లా యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఒక మహిళని చూడకుండా ఇట్లా నన్ను కొడతానని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నిజంగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను 100% చెప్తాను, నేను సిన్సియర్గా డ్యూటీ చేసినా ఇప్పటికీ చేస్తా ఖచ్చితంగా. ఈవెన్ నా ఎమ్మెల్యే కూడా ఈవెన్ ఎన్నో సార్లు కూడా వాళ్ళు బెదిరింపులు, అది మొత్తం ఫారెస్ట్ ల్యాండే, అన్ని మ్యాపింగ్ చేసి ట్రెంచ్ కొట్టి ఉంది, గెజిట్ ఉంది, అంతా ఉంది. మేము ఏది కూడా అది ఆఫీసర్గా వితౌట్ ప్రూఫ్ అనేది ఏది చేయమండి. మాకు ఏదైనా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాతనే మేము ప్రొసీడ్ అవుతాము. అన్ని చూసుకున్న కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఏదైనా పని చేస్తాం తప్ప దాంట్లో మా పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ ఏది కానీ ఉండదండి. గతంలో ఒకటి 2 సార్లు నేను ఉన్నట్టు నేను చెప్తాను మీ అందరికి. నిజంగా మీరు నాకు ఆ న్యాయం చేయాలనుకుంటే నా ఒక్క దాని మీద దెబ్బ పడలే. నేను ఈ రోజు కూడా నన్ను చంపినని నేను ఒక్కదాన్ని పోతే నాకు ఏం కాదండి. కానీ ఏదైనా కానీ ఫ్యూచర్ లో ఎవరి మీద, ఒక లేడీ మీద కానీ, యూనిఫామ్ మీద కానీ, డిపార్ట్మెంట్ మీద ఎలాంటి చేయపడద్దు. నా అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. అంటే ఏదైనా కాకముందే ఉండాలా కానీ ఏదైనా క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత ఏది మీరు ఏమి చేసినా కానీ దాంట్లో లాభం లేదండి. అక్కడ తర్వాత చేస్తే మీరు ఖచ్చితంగా అందరూ న్యాయంగా ఇది చేసి ఆయనను మాత్రం ఇంకొకసారి రాజకీయాల్లో రాకుండా ఖచ్చితంగా చేయాలో, నాకు మాత్రం ఖచ్చితంగా ప్రొటెక్షన్ కల్పించాలండి.
पुलिस वाले सब जनते మేడం గ్రామస్తులకు సంబంధించి గ్రామస్తులందరూ కూడా ఫారెస్ట్ అధికారుల మీదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులంతా మేడం గ్రామస్తులు మీకు వ్యతిరేకంగా చెప్తున్నారు మేడం, అదంతా కూడా. నేను ఏం వ్యతిరేకత చేయలేదండి ఏదైనా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.